స్కూల్లో ఉచిత పుస్తకాల పంపిణీ. గుంటూరు ఫ్యాన్సీ స్టేషనరీ జనరల్ మర్చెంట్ అసోసియేషన్ వారు సంఘ సభ్యుల ఉద్యోగుల పిల్లలకు మరియు పేద విద్యార్థులకు 4000 నోట్బుక్స్ మరియు 1000 క్లాత్ బ్యాగ్స్ ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తూర్పు శాసనసభ్యులు మొహమ్మద్ నజీర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నజీర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నారా లోకేష్ పేద విద్యార్థులకు చాలా అండగా నిలిచారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి పేదవాడికి విద్యను అందించడానికి దోహదపడతాయని అన్నారు. ఇలాగే మిగతా సంస్థలను కూడా ముందుకు వచ్చి పుస్తకాలు మరియు టెక్స్ట్ బుక్స్ అందించి విద్యార్థులకు సహాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమం ద్వారా పేద విద్యార్థులకు అవసరమైన స్టేషనరీ సామగ్రి అందించబడిందని, విద్యార్థుల చదువుపై దృష్టి పెట్టేలా ప్రోత్సహిస్తూ సమాజంలోని వివిధ వర్గాల మధ్య సామాజిక బాధ్యతను పెంపొందించడానికి కృషి చేస్తుందని అన్నారు. గుంటూరు పట్టణ ఫ్యాన్సీ స్టేషనరీ జనరల్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారి సంస్థల్లో పనిచేసేటువంటి వారి పిల్లలను పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించినందుకు ముందుగా అధ్యక్షులు శేష ప్రభాకర్ రావు గారికి, అలాగే సోదరులు ప్రధాన కార్యదర్శి రామకృష్ణ గారికి, అలాగే నాతో పాటు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి నాయకులకు, అలాగే కార్యవర్గానికి, గతంలో పనిచేసినటువంటి అధ్యక్షులకు, ఇక్కడ విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు, ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా, పార్టీ మిత్రులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, చాలా మంచి కార్యక్రమం. ఇప్పుడే ప్రభాకర్ గారు చెప్పడం జరిగింది. 30 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా మీ సంస్థల్లో పనిచేసేటువంటి వాళ్ళ పిల్లల కోసం పుస్తకాల పంపిణీ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, వాళ్ళందరికీ మీకు చేతనంత వరకు సహాయ సహకారాలు అందించడం, దాంతోపాటు మొన్న విజయవాడలో వరదలు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున అంటే అడగక ముందే ఒక 4000 మందికి భోజనాలతో పాటు, వాటర్ ప్యాకెట్స్తో పాటు, బిస్కెట్స్ అని, అలాగే అనేక రకాల వస్తువుల్ని తీసుకొని వచ్చి అక్కడ ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఈరోజు వ్యాపారస్తులు గుంటూరు నగరంలో కానీ, రాష్ట్రంలో కానీ అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు, సంపాదించుకుంటా ఉన్నారు. కానీ ఒక అసోసియేషన్ ఏర్పడి ఒక మంచి ఆలోచనతో వారికి వచ్చేటువంటి ఆదాయంలో ఎంతో కొంత సమాజ సేవ కోసం ఉపయోగించాలని ఒక ఆలోచన చేసి ముందుకు నడుస్తున్నటువంటి ఫ్యాన్సీ డీలర్స్ అసోసియేషన్ పెద్దలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాం. ఈరోజు సమాజంలో మీరందరం కూడా చూస్తూ ఉన్నాం, తల్లిదండ్రులు వారి దగ్గర డబ్బులున్నా లేకపోయినా వారికి మొదటి కోరిక ఏదైనా ఉందంటే పిల్లలు చదువుకోవాలి, మంచి ఆలోచనతో వాళ్ళందరినీ కూడా చదివించాలని పేరెంట్స్ కోరుకునేటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఒక పక్కన పుస్తకాలు కానీ, స్కూల్ ఫీజులు కానీ ఎంతో భారమైనప్పుడు కూడా వారి నిత్యావసరాలు కూడా పక్కన పెట్టి ఈరోజు పిల్లల చదువు కోసం ఎంతో తాపత్రయపడుతున్నటువంటి పరిస్థితులు మనందరం కూడా గమనిస్తాం. అటువంటి తరుణంలో పిల్లల కోసం తపన పడేటువంటి పేరెంట్స్కి, వాళ్ళ సంస్థల్లో పనిచేసేటువంటి వాళ్ళకి సహాయం చేయాలనే ఒక ఆలోచనతో ఎంతో పెద్ద ఎత్తున దాదాపు 4000 పుస్తకాలతో పాటు ఈరోజు బ్యాగ్స్ కూడా ఇవ్వడం జరుగుతాం. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు ఇటువంటి ఆలోచనతో, ఇటువంటి విధానంతో ముందుకు సాగితే తప్పకుండా ఈరోజు చదువు అనేది ప్రతి ఒక్కరు కూడా చేరేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొన్న చంద్రబాబు నాయుడు గారు విద్యా విధానంలో అనేక మార్పులు చేసుకోవడంతో ఈరోజు యువ నాయకుడు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి 2వ రోజే దాదాపు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి 6 లక్షల మందికి స్కూల్ బ్యాగ్స్ తో పాటు నోట్ బుక్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు టెక్స్ట్ బుక్స్ కూడా చాలా భారం అవుతా ఉన్నాయి. ఒక్కొక్క పేరెంట్ కి మినిమం 1500 నుంచి 2000 టెక్స్ట్ బుక్స్ కోసం అవుతా ఉన్నాయి. అంటే ప్రభుత్వ పాఠశాలలు ఇచ్చేటువంటి టెక్స్ట్ బుక్స్ రాబోయేటువంటి రోజుల్లో ప్రైవేట్ విద్యాశాలల్లో ఎవరైతే ఈ తల్లికి వందనం కార్యక్రమం ద్వారా లబ్ధి పొందుతా ఉన్నారో అటువంటి వాళ్ళు కూడా ప్రైవేట్ లో ఉన్నటువంటి పిల్లలు కూడా టెక్స్ట్ బుక్స్ ఇచ్చేటువంటి ఆలోచన చేయాలని చెప్పి ప్రభుత్వానికి చెప్పడం కూడా జరుగుతూ ఉంది. తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో అటువంటి కార్యక్రమం తీసుకుంటే బాగుంటుందని చెప్పి నారా లోకేష్ గారు కూడా అనేక పర్యాయాలు చెప్పడం జరిగింది. తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో, ఎందుకంటే మేమందరం కూడా చూస్తూ ఉన్నాం, విద్యా విధానం ప్రైవేట్ స్కూల్స్ లో బాగుంటుందని చాలా మంది ఆలోచిస్తా ఉన్నారు. కానీ ఈరోజు చూడండి, మీరందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్ కన్నా
గవర్నమెంట్ స్కూల్స్ లో ఆడుకోవడానికి మంచి గ్రౌండ్ ఉంటుంది. ఒక్కొక్క టీచర్ 20-30 సంవత్సరాలు చదివించినటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా ఆ స్కూల్లో మంచి వాతావరణం ఉంటుంది, లైబ్రరీ ఉంటుంది. ఇంతకుముందు గతంలో లాగా ప్రభుత్వ పాఠశాలలో చదువు వెనకబడి ఉంటారని చెప్పి మీరు ఆలోచిస్తూ ఉన్నారు. కానీ ఈ రోజు అటువంటి పరిస్థితులు లేవు. ప్రభుత్వ పాఠశాలలో మంచి లొకేషన్ తో, ప్రైవేట్ పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో ఎటువంటి ఆలోచన మీరు చేయండి. ఒకసారి గ్రౌండ్ తో పాటు అక్కడ టీచర్స్ కూడా 20-30 సంవత్సరాలు చదివించినటువంటి టీచర్స్ ఉంటారు, కొత్తగా చదువుకొని వచ్చేటువంటి వాళ్ళు కాదు. అంతేకాకుండా ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ చూస్తే 5 అంతస్తులు పిల్లలు రోజు ఎక్కాలి దిగాలి. కానీ గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కూడా గ్రౌండ్ మీద ఉంటాయి, మంచి లైబ్రరీ ఉంటుంది, పిల్లలు ఆడుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, చదువుకున్న ప్రతి పిల్లలు కూడా స్కాలర్షిప్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకొని ఎవరికైనా అవకాశం లేకపోయినా పిల్లల్ని స్కూల్కి దూరం చేయకుండా ప్రభుత్వ పాఠశాలకు పంపించండి. తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి పిల్లలు చాలా పెద్ద ఎత్తున ఈరోజు చూస్తా ఉన్నాం. అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు కానీ అనేక మంది ఈరోజు సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించినటువంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులే. అందుకని తల్లిదండ్రులు పిల్లలకి వాళ్ళ చదువుకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఇంపార్టెన్స్ కూడా మీ దగ్గర ఎక్కడైనా చదివించడానికి అవకాశం లేనటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు మొహమాటం లేకుండా నిర్భయంగా మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్ పంపించైనా చదివించాల్సినటువంటి బాధ్యత ఉంది. వారు చదువుకొని రేపు పొద్దున మంచి భవిష్యత్తు ఉంటుంది. తప్పకుండా ఈరోజు మీరందరూ కూడా ఎంతో కష్టపడి షాపుల్లో పనిచేసుకుంటా ఉన్నారు. రేపు మీ పిల్లలు ఒక మంచి భవిష్యత్తుతో మంచి జీతంతో మీ అందరినీ కూడా కాపాడుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా తమ శైలితో ప్రతి ఒక్క సంఘ సేవ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఫ్యాన్సీ డీలర్స్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మీరు ఇంకా పెద్ద ఎత్తున ఈ వాల్యూమ్తో కాకుండా ఇంకా పెద్ద వాల్యూమ్తో రాబోయేటువంటి సంవత్సరం మీ వ్యాపారాలన్నీ బాగుండాలని, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు మీరందరూ కూడా చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం భాగస్వాములైనటువంటి మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ రేపు దసరా నవరాత్రుల్లో మూల నక్షత్రం రోజున పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకుంటామని చెప్పి కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది. ఆ రోజు కూడా ఎందుకంటే అకాడమిక్ స్టార్ట్ అయింది, పిల్లలకి నోట్ బుక్స్ కన్నా ఇంకేమైనా అవసరాలు ఉన్నా కూడా ఒకసారి ఆలోచించి మీరందరూ కూడా అడుగేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఎందుకంటే నోట్ బుక్స్ తో పాటు చాలా మంది పిల్లలు ఇప్పటికి కూడా టెక్స్ట్ బుక్స్ తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేక స్కూల్స్ లో కూడా.